నా ఈరోజు రాష్ట్రంలో ప్రతి కష్టంలో కొట్టే కాలింగ్ బెల్ పేరు పవన్ కళ్యాణ్. ఆపదలో అడిగే సాయం, ఆపదలో తట్టే ప్రతి తలుపు పేరు పవన్ కళ్యాణ్. ఈరోజు చూసుకుంటే నెల్లూరు జిల్లాలోని గజ్జలవారిపల్లి గ్రామంలో కొంతమంది విద్యార్థులు మేము బురద రోడ్లో నడవలేకున్నాం పవన్ కళ్యాణ్ గారు అని అడగగానే విదిన్ డే ఒక్క రోజులో 68 లక్షల నిధులను మంజూరు చేసి 1.6 కిలోమీటర్ల రోడ్ని శాంక్షన్ చేశారు పవన్ కళ్యాణ్ గారు. అంతేకాకుండా మరుసటి రోజు పిఠాపురం నియోజకవర్గంలో 2 తల్లిదండ్రులు లేని అభాగ్యులు అనాథల పిల్లలు పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని ఆదుకోండి విన్నవించుకోగానే వితిన్ అవర్ 1 గంటలో ఆయన వారిద్దరికీ నెల నెల పెన్షన్ లాగా 5,000 చొప్పున ఆల్రెడీ మా పవన్ కళ్యాణ్ గారు తన జీతాన్ని మొత్తం 42 మంది పేద విద్యార్థులకి పెన్షన్ లాగా ఒక్కొక్కరికి 5,000 పనిచేస్తూ ఉన్నారు. వీరి అభ్యర్థనతో వీళ్ళని కూడా వాటిలో చేర్చుకొని 5,000 వీళ్ళకి కూడా ఇవ్వాలని తలిచారు. అంతేకాకుండా ఇల్లు లేని వీళ్ళకి వెంటనే ఇల్లు శాంక్షన్ చేయడం జరిగింది. కలెక్టర్ దారితో ఉత్తర్వులు జారీ చేయించడం కూడా జరిగింది. వాళ్ళకి ఇంటి పట్టా ఇవ్వడం కూడా జరిగింది. అంతటి ఉదారత కలిగిన నాయకుడు, అంతటి నిబద్ధత కలిగిన నాయకుడు మా పవన్ కళ్యాణ్ గారు. అలాంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని, అలాంటి పార్టీ జనసేనని విమర్శిస్తూ గజరాజు ముందు గ్రామసింహం మురిగినట్టు రోజా మురుగుతూ ఉంది. ఒకసారి చూపిస్తాను మీకు. ఒకసారి వినండి, మా రోజక్క ఏమంటుందో వినండి ఒకసారి. జనసేన వాళ్ళు అంత చిల్లర దొంగలు, జనసేన వాళ్ళు అంత చిల్లర దొంగలు. మేము దొంగిలించినాం, మీ బలుపును దొంగిలించినాం, మీ గెలుపును దొంగిలించినాం. వీ లూటెడ్ యువర్ పవర్ అండ్ వీ లూటెడ్ యువర్ ప్రైడ్. మీ అధికారాన్ని దొంగిలించినాం, మీ అహంకారాన్ని దొంగిలించాం రోజక్క. ఇంకోటి ఏందో అంటాను చూడండి ఒకసారి, ఒక్క నిమిషం. జనసేన వాళ్ళు అంత చిల్లర దొంగలు, జెండా కూలీలంట జనసైనికులు. ఎస్, వీ అగ్రీ, మేము కూలీలమే. మీ పార్టీకి పాడకట్టి 11తో పడగొట్టి, మీ పార్టీకి పాడగట్టి 11తో పడగొట్టి పాతాళానికి మోసుకెళ్తే కూలీలమే మే జనసేన వాళ్ళం. నిజమే, మేము కూలీలని ఒప్పుకుంటున్నాం. ఇంకొకటి చెప్తా ఉంది చూడండి ఒకసారి. ఈ సెట్ రిపోర్ట్ తర్వాత జంతుకో కలవలేదన్నారు, కానీ దాంట్లో హార్పిక్ కలిసిందంట. తిరుమల నెయ్యిలో హార్పిక్ కలిసిందంట అని అంటా ఉంది. కూటమి నాయకుల్లో బీజేపీ వాళ్ళు కానీ, జనసేన వాళ్ళు కానీ, తెలుగుదేశం వాళ్ళు కానీ ఎవరూ కానీ హార్పిక్ కలిసిందని చెప్పలేదు. ఏం చెప్పారంటే సిట్ రిపోర్ట్లో చూడండి ఒకసారి, ఇది సిట్ రిపోర్ట్, కొద్దిగా వెనక్కి రండి. 2022 నుంచి మే 2024 వరకు బోలే బాబా సంస్థకి అన్స్టో కెమికల్స్ వారు లాక్టిక్ యాసిడ్, లప్సాసిడ్ స్లర్రీ 8,900 కేజీలు సరఫరా చేశారన్నారు. అంటే వాళ్ళు నెయ్యి కానీ నకిలీ నెయ్యి చేసింది కూడా ఈ లప్సా అనే కెమికల్ యూజ్ చేసి. లప్సా అనేది ఏంటో మీకు చెప్తాను ఒకసారి. లప్సా అనేది హార్పిక్ కాదు. లప్సా అనేది డిటర్జెంట్లలో, డిష్ వాష్ లిక్విడ్లలో, షాంపూలలో, క్లీనింగ్ ఏజెంట్లలో వాడేది. ఇది చూడండి ఒకసారి. ఆహారంలో వాడతారా అంటే తినే పదార్థాల్లో వాడతారా, మరి లడ్డూలో వాడినారు కదా చెప్తాం. కాదు, లప్సా అనే ఒక ఇండస్ట్రియల్ కెమికల్. ఇది ఆహార పదార్థాల్లో వాడటం హానికరం మరియు చట్ట విరుద్ధం. అలాంటి కెమికల్ని డిటర్జెంట్లలో కలిపే కెమికల్ని వాడారని మేము చెప్పట్ల, సిట్ రిపోర్ట్ చెప్తా ఉంది. 60 పేజీలో సిట్ రిపోర్ట్ మీ దగ్గర ఉంటుంది కదా, చూడండి ఒకసారి. 60 పేజీలో సిట్ రిపోర్ట్ చెప్తా ఉంది. కానీ రోజక్క ఏమంటుందంటే హార్పిక్ కలిపినామని చెప్తుంది. ఈరోజు చూసుకుంటే కడపలో కూడా కొంతమంది అతిరథ మహారథులు, మహామేధావులు, మహా పండితులైన కొంతమంది వైసీపీ మేధావులు ఏం చెప్తా ఉన్నారంటే, ఒక నెయ్యి బాటిల్ తీసుకొని దాంట్లో హార్పిక్ని కలిపి టిట్టిట్టిట్ట ఊపి చూడండి, నెయ్యిలో హార్పిక్ కలిపితే ఎట్టుంటో చూడండి. అసలు అది నెయ్యే కలపలేదు, నెయ్యే సరఫరా చేయలేదు సామి అంటే నెయ్యిలో హార్పిక్ కలుపుతారు. మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టే ముందు సిట్ రిపోర్టు అంటే బేసిక్ నాలెడ్జ్ అది తెచ్చుకోండి ఫస్ట్. పామ్ ఆయిల్లో పామ్ కెర్నల్ ఆయిల్, అసిటిక్ యాసిడ్, మోనోగ్లిజరైడ్ అలాంటివి కలిపి నెయ్యి కానీ నకిలీ నెయ్యి 68 లక్షల కేజీలు సరఫరా చేసి 20 కోట్ల లడ్డూలు తయారు చేస్తే అది మాట్లాడకుండా నెయ్యిలో హార్పిక్ కలుపుతా ఉన్నారు. నెయ్యి ఆడుందాడా? పాలు లేకుండా వినవాడకుండా నెయ్యి ఆడుంది. సిట్ రిపోర్ట్ చెప్పింది, మేము చెప్పడంలా.
అంతే. మా రోజెక్క ఇంకోసారి ఇంకోటి ఏదో అంటా ఉంది, ఒకసారి చూపిస్తాను మీకు. ఇది తప్పు చేయలేదు కాబట్టి ధైర్యంగా నిలబడ్డాడు. తాను తప్పు చేయలేదు అని ప్రూవ్ చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన కాళ్ళు గడిగి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నెత్తి మీద చల్లుకోవాలి. ఆయన కాళ్ళు గడిగి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నెత్తి మీద చల్లుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేయలేదంట, నిరూపించుకున్నాడంట. జగన్మోహన్ రెడ్డి గారు కాళ్ళు కడిగి ఆ నీళ్లు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నెత్తి మీద చల్లుకోవాలంట. రోజక్క ప్రెస్ మీట్ ముందుకొచ్చి సిట్ క్లీన్ చిట్ అని చెప్తే అది తప్పు ఒప్పైపోదక్క. క్లీన్ చిట్ ఇచ్చిందని క్లీన్ చీట్ చేస్తూ ఉన్నారు ఆంధ్ర ప్రజల్ని. నేను ఒకటే అడుగుతా ఉన్నా, మీ వైసీపీ అధినాయకుడు కానీ, వైసీపీ నాయకులు కానీ, వైసీపీ కార్యకర్తలు కానీ ఒక ప్రెస్ మీట్ పెట్టి సిట్ ఇచ్చిన రిపోర్ట్ చేత బట్టి సిట్ రిపోర్ట్ని ఇలా చూపిస్తూ మా హయాంలో, మా వైసీపీ 5 ఏళ్ల హయాంలో తిరుమల నెయ్యి కల్తీ కాలేదు అని చెప్పగలరా? అసిటిక్ యాసిడ్, మోనోగ్లిజరైడ్, పామ్ ఆయిల్లో పామ్ కెర్నల్ ఆయిల్, అసిటిక్ యాసిడ్, మోనోగ్లిజరైడ్ లాంటి కెమికల్స్తో నెయ్యి కలుషితం కాలేదు అని చెప్పగలరా? 68 లక్షల కేజీల నెయ్యి కానీ నకిలీ నెయ్యి సరఫరా చేయలేదు అని చెప్పగలరా? ఆ నకిలీ నెయ్యితో 20 కోట్ల లడ్డూలు తయారు చేయలేదు అని చెప్పగలరా? ఆ 20 కోట్ల లడ్డూల్ని కోట్ల మంది హిందువులకు తినిపించి 100 కోట్ల హిందువుల మనోభావాలు దెబ్బతీయలేదు అని చెప్పగలరా? ఈ మీడియా ముఖంగా నేను ప్రతి ఒక్క వైసీపీ నాయకుడిని, వైసీపీ కార్యకర్తని దమ్ముగా ధైర్యంగా అడుగుతా ఉన్నా, నిజంగా మీరు సిట్ రిపోర్ట్ చూపిస్తూ మా నెయ్యిలో, తిరుమల నెయ్యిలో కల్తీ జరగలేదని చెప్పగలరా? కాబట్టి రోజక్క, నీకు అంత ఆశగా ఉంటే మీ జగనన్న కాళ్ళు నువ్వు కడిగి మీ ఇంటి సింటెక్స్లో ఆ నీళ్ళను కలిపి రోజు సంవత్సరం పొడుగునా నువ్వు చల్లుకో. అంతేగాని మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కానీ, మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, మంత్రి నారా లోకేష్ గారిని కానీ తప్పుడు వ్యాఖ్యలు చేసినావంటే మా చెప్పు సైజు మీ చంప మీద ఖచ్చితంగా సప్లై చేస్తామని తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మీరు అంటా ఉన్నారు జనసేన వాళ్ళు దొంగలు అని చెప్తా ఉన్నారు. మీలాగా మద్యపాన నిషేధం పేరుతో కల్తీ మద్యాన్ని నమ్మి మహిళల మంగళసూత్రాలను మేము దొంగిలించలా. మీలాగా ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి యువత భవిష్యత్తును మేము దొంగిలించలా. మీలాగా సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పి ఉద్యోగస్తుల నమ్మకాన్ని మేము దొంగిలించలా. మీలాగా అమరావతిని కడతామని చెప్పి రైతుల కష్టాన్ని మేము దొంగిలించలా. మీలాగా 3 రాజధానులు నిర్మిస్తానని చెప్పి 5 కోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని మేము దొంగిలించలా. మీలాగా ఎగ్ పఫ్ల కోసం 3.5 కోట్లు, తాడేపల్లి ఇంటి చుట్టూ కంచె కోసం 12.5 కోట్లు, పార్టీ ఆఫీసుల మీద రంగుల కోసం, పునాదిరాల మీద బొమ్మల కోసం, రుషికొండ మీద ప్యాలెస్ల కోసం 100 కోట్ల ప్రజాధనాన్ని పందికొక్కులా మేము దోచుకోవాలా? మీరే దోచుకున్నారు. నీలాగా ఆ 7 కొండల వాడి దర్శనానికి టికెట్లు కట్టి దానికి ఒక రేటు పెట్టి ఆ శ్రీనివాసుడి సన్నిధానాన్ని కూడా మేము దోచుకోవాలా?